అడవులు కొండల మధ్య కొలువై ఉన్న దైవం కొండగట్టు అంజన్న శతాబ్దాలుగా భక్తులు కోరిన కోరికలను తీర్చుతూ కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన పవిత్ర క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. అలాంటి ఆలయం ఇప్పుడు అటవీశాఖ నోటీసులతో వివాదాస్పదంగా మారింది. భక్తుల సేవ కోసం కొండగట్టులో నిర్మించిన కట్టడాలు ప్రశ్నార్థకంగా మారాయి. జగిత్యాల పట్టణానికి సమీపాన మల్యాల మండలం ముత్యంపేటలో అడవులు కొండల మధ్య వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం. రామాయణ కాలం నుంచే ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడి ఆజ్ఞతో సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు ఈ కొండల మీదుగా ప్రయాణించాడని భక్తుల నమ్మకం. ఏటా 2 సార్లు ఇక్కడ చిన్న జయంతి, పెద్ద జయంతి పేరుతో హనుమాన్ జయంతోత్సవాలు వైభవంగా సాగుతుంటాయి. కొండల్లో కొలువైన ఈ దేవుడినే కొండగట్టు అంజన్నగా భక్తులు ఎంతో ఇష్టంగా పిలుచుకుంటారు. ఇప్పుడు ఆ అంజన్న కోవెల పరిసరాల్లోని ఓ 6 ఎకరాల భూమి తమదేనంటూ ఆలయ అధికారులకు నోటీసులు ఇచ్చింది అటవీశాఖ. ఆ స్థలంలో ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అనేక కట్టడాలు నిర్మించారు. అలాంటి స్థలానికి నోటీసులు రావటం కలకలం రేపుతోంది. కొండగట్టు ఆలయానికి ఒకప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే భక్తుల రాక 100ల నుంచి 1000కు పెరిగింది. కాలక్రమేణా చిన్న ఆలయంగా ఉన్న కొండగట్టు ఇప్పుడు మహాక్షేత్రంగా మారింది. భక్తుల రద్దీ పెరగడంతో వసతి, అన్నదానం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అత్యవసర సౌకర్యాల కోసం ఆలయ పరిసరాల్లో అనేక నిర్మాణాలు చేపట్టారు. అయితే ఆ నిర్మాణాలు జరిగిన భూములు అటవీ భూములేనంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు ఫారెస్ట్ అధికారులు. అటవీ శాఖకు చెందిన భూముల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో తెలిపారు. అటవీ చట్టాల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని, ఆలయమైనా సరే, భక్తుల సౌకర్యాలైనా సరే చట్టానికి అతీతంగా వ్యవహరించడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ భవనాలను కూల్చివేయడానికి కూడా చట్టపరమైన అధికారం తమకుందని చెప్తున్నారు. ఈ నోటీసులు, అందులోని సారాంశం ఇటు భక్తులకు అటు ఆలయ అధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అటవీశాఖ తమదేనని చెబుతున్న స్థలంలో వేద పాఠశాల, రోజు 1000 మందికి అన్నదానం జరిగే అన్నదాన సత్రాలు, భక్తుల కోసం నిర్మించిన వసతి గృహాలు, తాగునీటి అవసరాలకు వాటర్ ప్లాంట్, మరుగుదొడ్ల సముదాయాలు, ప్రసాద విక్రయ కేంద్రాల్లాంటివి ఉన్నాయి. ప్రతిరోజు 10,000కు పైగా భక్తులు ఈ సౌకర్యాలను వినియోగిస్తున్నారు. శని, ఆదివారాలు, పండుగ రోజుల్లో ఈ సంఖ్య లక్షలకు చేరుతుంది. వాహన పూజల కోసం ప్రత్యేకంగా వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో నిర్మాణాలను తీసేస్తే భక్తుల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ఈ గుట్ట అండ్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న భూములలో మొత్తంగా 651 పైచిలుకు భూములు ఈ దేవస్థానానికి ఉన్నాయి. నోటీసులు ఇచ్చారనే విషయం చెప్తున్న భూమి, ఆ భూమి కొన్ని ఏళ్ల నుండి మా ఆధీనంలోనే ఉంది. ఇంతకుముందు ఫారెస్ట్ వాళ్ళు కూడా అర్బన్ పార్క్ డెవలప్ చేసే క్రమంలో ఈ భూమిలోకి వస్తే అప్పటి ఉన్న ఈవో కూడా దాన్ని అడ్డుకొని దాని పైగా ఉన్న, అంటే దానికి గుట్ట పైన ఉన్న వాడి వరకు స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒప్పుకోవడం జరిగినది. ఆ క్రమంలోనే వాళ్ళ స్ట్రక్చర్స్కి అక్కడ కట్టుకున్నారు. సరిహద్దు వివాదం అనేది ఉన్నదో దాన్ని సమస్యపోవడానికి ADSLR సర్వే చేసుకోవడంతో ఈ సమస్య తీరుతుంది. కనుక ఆ సర్వే చేసుకున్న తర్వాత హద్దులు నిర్ణయించుకొని మనం ఈ సామరస్యంగా చేసుకుందామనే లెటర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు రాయడం జరిగింది. అది ప్రాసెస్లో ఉన్నది. ఈ నిర్మాణాలన్నీ భక్తుల సౌకర్యాల కోసమే చేపట్టామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పనులు జరిగాయని చెబుతున్నాయి ఆలయ వర్గాలు. అటవీశాఖ నోటీసులపై న్యాయపరంగా పోరాడే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేవాదాయ, రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ వివాదానికి కారణమన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొండగట్టు అంజన్న ఆలయానికి ఫారెస్ట్ శాఖ నోటీసుల వివాదం కేవలం భూముల వివాదంగానే ముగుస్తుందా, లేక భక్తుల సౌకర్యాలకు అడ్డంకిగా మారుతుందా? ఒకవైపు అటవీ చట్టాలు, భూమి పరిరక్షణ, మరోవైపు లక్షలాది మంది భక్తుల నమ్మకాలు, ఆలయ సంప్రదాయాల మధ్య నెలకొన్న ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపైనే ఉందంటున్నారు భక్తులు.